అపోస్తులు ఎంతమంది? ఎంతమంది ఉన్నారు అపోస్తులు చెప్పండి? 12 మంది కదా కదా. అపోస్తులు 12 మంది. అయితే ఈ 12 మందికి ఆయన ఒక పని అప్పచెప్పాడు. ఆయన గురించి ఎక్కడెక్కడ సువార్త ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలంటే భూదిగంతముల వరకు. ప్రిల్లారా, భూదిగంతలు అంటే అంత నలుమూలల, నలుదిక్కులు అని అర్థం. నలుదిక్కులు మనకు తెలుసు కదా. చెప్పండి, 4 దిక్కులు చెప్పండి ఒకసారి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 దిక్కులు ఉన్నాయి. అంటే ఆయన గురించి నలుదిక్కులు ప్రకటించాలి. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నవారు ఎంతమంది అంటే 12 మంది. ఈ 12 మంది నలుదిక్కులు వెళ్ళి సువార్త ప్రకటించాలి అని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు మరి అలా చెప్పాడు కదా ఆయన, అది వారి వల్ల అవుతుందంటారా? ఉదాహరణకు ఒక అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను చూడండి. అప్పుడు అసలు ఫ్లైట్లు లేవు. ఈరోజు ఈ దేశంలో ప్రకటించి మరొక దేశానికి ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ఒక గంటలో, ఒక 2 గంటలు అనడానికి. ఈరోజు అమెరికా నుండి అయినా ఇక్కడికి మనము 3-4 గంటల్లో రావచ్చు కదా. అక్కడ ఫ్లైట్ ఎక్కామనుకోండి, అక్కడ ఉదయం ఎక్కామనుకో, ఇక్కడ 12 కల్లా చేరిపోతాం. కానీ అప్పుడు ఫ్లైట్లు లేవు కదా. వాహన సౌకర్యం అన్నది లేదు, సరిగా లేదు. కాలినడకనే ఎక్కువ శాతం కాలినడకనే ప్రయాణం చేసేవారు. సముద్రాల్లో అయితే పడవల్లో ప్రయాణం చేసేవారు, మనకు తెలుసు. మరి ఈ 12 మంది ఎప్పుడు ఈ నలుదిక్కులు వెళ్ళి సువార్త ప్రకటించాలి ఆయన గురించి? ఎందుకంటే అలా 12 మంది నలుదిక్కులు ఆయన గురించి సాక్ష్యం ఇస్తేనే ఆ యుగానికి అంతం వస్తుంది. మరి ఎలా ప్రకటించాలి వీళ్ళు? అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ప్రియులారా. ఎలా ప్రకటించాలి వీళ్ళు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే అసలు ఇంతకు వీళ్ళు సువార్త అలా ప్రకటించారా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ప్రకటించారా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఇది మనకు అర్థం కావాలంటే, వాళ్ళు ప్రకటించారో లేదో ఇది మనకు అర్థం కావాలంటే, ఈ వచనం మనకు అర్థం కావాలంటే కొంత చరిత్ర మనకు తెలియాలి. ఆ చరిత్ర ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ప్రారంభంలో ఇశ్రాయేలు వారు ఐగుప్తు చెరలో ఉన్నారు, మనందరికీ తెలుసు కదా. ఐగుప్తు చెరలో ఉన్నారు. అయితే మోషే అహరోనుల ద్వారా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కానానికి ఎవరి నాయకత్వంలో వెళ్ళారు? కానాను ప్రాంతానికి యెహోషువ నాయకత్వంలో వెళ్ళిపోయారు. ఎందుకంటే మోషే గారు చివరి వరకు కానాను వరకు వెళ్ళిపోలేకపోయాడు కదా. అయితే ఎవరి ద్వారా వాళ్ళు అందులోకి ప్రవేశించారంటే యెహోషువ నాయకత్వంలో ప్రవేశించారు. ఇది క్రీస్తు పూర్వము 14వ శతాబ్దం, అంటే 1400 సంవత్సరంలో జరిగింది. అప్పుడు ఈ ఇశ్రాయేలు వారు కానాను ప్రాంతానికి వెళ్ళిపోయారు. అయితే అక్కడ ఉన్న కొంతకాలానికి అంటే ఒక 720 సంవత్సరాలకు ఏం జరిగిందో తెలుసా? ఈ ఇశ్రాయేలు వారు బ్రతుకుతున్న బ్రతుకును బట్టి, వారు చేస్తున్న క్రియలను బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి, వారి ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు వారికి రాజులను నియమించాడు. రాజులను నియమించిన తర్వాత వాళ్ళు 10 గోత్రాల వారిగా చిల్లిపోయారు. 12 గోత్రాల వారు కదా ఇశ్రాయేలు వారు అంటేనే 12 గోత్రాలు. అయితే వాళ్ళు 10 గోత్రాల వారిగా ఇశ్రాయేలు, 2 గోత్రాల వారిగా యూదులుగా వాళ్ళు విడిపోయారు. అలా విడిపోయిన తర్వాత వాళ్ళ కనానికి వెళ్ళిన 720 సంవత్సరాలకు ఏం జరిగిందో తెలుసా? వారిని దేవుడు వారి క్రియలను బట్టి అష్షూరు చెరలోకి పంపించాడు. దేవుడు వారిని, ఎవరిని? ఇశ్రాయేలు వారిని, అంటే 10 గోత్రాల వారిని అష్షూరు చెరలోకి పంపించాడు. ఎవరు వచ్చారంటే అష్షూరీయులు. వాళ్ళు మనకు తెలుసు ఎవరంటే పిల్లరా, ఎవరు కాలంలో అంటే అష్షూరు రాజులు షల్మనేజరు అనే ఒక అష్షూరు రాజు ఉన్నాడు, అలాగే సర్గోనురు అనే ఒక అష్షూరు రాజు ఉన్నాడు. వీరి కాలంలో, సర్గోను కాలంలో అంటే క్రీస్తుకు పూర్వం 722లో ఈ ఇశ్రాయేలు 10 గోత్రాల వారు చెరలోకి వెళ్ళిపోయారు. అయితే అలా చెరలోకి వెళ్ళిపోయేటప్పుడు ఈ అష్షూరీయులు వెళ్ళి ఆ ఇశ్రాయేలు వారిని తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది వారికి భయపడిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? వారికి భయపడిన వాళ్ళు వారి నుండి తప్పించుకోవాలని దిక్కుకొకరు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ అష్షూరీయులు ఆ కానాను ప్రాంతానికి, ఆ యెరూషలేం ప్రాంతానికి, ఆ భూభాగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నవారు వీళ్ళకి భయపడిన వారు ఏం చేశారంటే చాలా మంది వాళ్ళు ప్రాణాలు దక్కించుకోవాలని
వారి ప్రాణాలు కాపాడుకోవాలని ఏం చేశారంటే వారు వస్తున్న వార్త విని వారిని చూసి దిక్కుకొవరు చెదిరిపోయారు. అలాగే వారు పట్టుకుపోయిన వారు ఉన్నారు, కొంతమంది దిక్కుకొకరు చెదిరిపోయిన వారు ఉన్నారు, కొంతమంది అక్కడే సెటిల్ అయిన వారు కూడా ఉన్నారు. కొంతమంది ముసలి లాంటి వారిని ఏం చేశారంటే ఈ అశ్షూరీయులు కూడా వీరినేం పట్టుకెళ్తాం లేవు, తీసుకెళ్తే కూడా మార్గ మధ్యంలో చనిపోయేటట్లు ఉన్నారని అక్కడ వదిలేసిన వారు కూడా కొంతమంది ఆ భూభాగంలో ఉన్నారు. అయితే ఎలా అంటే మనకు అర్థం కావాలంటే ఒక వాటర్ ఉందనుకోండి, నీళ్లు ఉన్నాయి, ఒక డ్రమ్ములో నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఆ డ్రమ్ములో ఒక రాయి తీసేయండి, రాయి తీసి బాగా లావు రాయి తీసేసామనుకోండి, నీళ్లు చెల్లా చెదరైపోతాయి, చుట్టుముట్టు వెళ్ళిపోతాయి కదా, చిడుతాయి. అంటే దిక్కుకొకరు వెళ్ళిపోయినారని మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అలా భయపడిన వారు, అశ్షూరీయులకు భయపడిన వారు దిక్కుకొకరుగా వెళ్ళిపోయారు. అయితే తర్వాత వారు మరి అశ్షూరు చెరువులకు 10 గోత్రాలను తీసుకొని వెళ్ళిపోయారు. కొంతకాలానికి దేవుడు మరలా బబులోను వారిని చేత కూడా ఈ 2 గోత్రాల వారి యూదులు ఉన్నారు కదా, వారిని కూడా బబులోను చెరకు పంపించాడు. యెరూషలేములో ఉన్న యూదులను బబులోను చెరకు పంపించినప్పుడు ఇది 500 క్రీస్తు పూర్వం 586లో జరిగింది బబులోనీయుల చెర. అప్పుడే యెరూషలేమును పూర్తిగా ధ్వంసం చేసింది కూడా, యెరూషలేము దేవాలయాన్ని 586లో. అయితే అప్పుడు కూడా సేమ్ అశ్షూరు చెర జరిగినట్టుగానే ఆ యూదయలో ఉన్నవారు, ఆ యూదులు కూడా తప్పించుకోవాలనుకున్న కొంతమంది ఏం చేశారంటే నలుదిక్కులు చెదిరిపోయిన వారు ఉన్నారు. ఈ 12 గోత్రాల నుండి నలుదిక్కులు చెదిరిపోయిన వారు ఉన్నారని మీరు మనసులో ఉంచుకోండి. మొదటగా చెరువులోకి వెళ్ళిన వారు ఉన్నారు, తప్పించుకోవాలని నలుదిక్కులుగా చెదిరిపోయిన వారు ఉన్నారు. ఇది మనసులో ఉంచుకోవాలి ప్రియులారా. అయితే అలా వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు వారికి దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడు. ఏంటో తెలుసా? ధర్మశాస్త్రంలో వారికి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. వాళ్ళు ఎక్కడైనా ఉండని, ఏ ప్రాంతంలో అయినా ఉండని, వాళ్ళు ఖచ్చితముగా దహన బలులు సమర్పించాలంటే వారు ఎక్కడికి రావాలి? యెరూషలేముకే రావాలి. వాళ్ళు పాప పరిహారార్థ బలులు అర్పించాలన్నా, దహన బలులు అర్పించాలన్నా ఖచ్చితముగా ఆ ఇశ్రాయేలు వారు యెరూషలేముకే రావాలి. అలాగే వారికి 7 పండగలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ప్రియులారా, 7 పండగలు. అయితే అందులో ముఖ్యంగా 3 పండగలకు మాత్రం ఖచ్చితంగా రావాలి ఇశ్రాయేలు వారు. మేము కుదరదనడానికి వీల్లేదు. ఖచ్చితముగా వారు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా ఆ 3 పండగలకు మాత్రము పురుషులైతే ప్రత్యేకంగా రావాల్సిందే. వారితో పాటు స్త్రీలు ఖచ్చితంగా 3 పండగలు రావాలని చెప్పాడు. ఆ పండగలు ఏంటంటే నేను చెప్తాను చూడండి. 1 పులియని రొట్టెల పండుగ. ఏంటి? పులియని రొట్టెల పండుగ. 2 వారముల పండుగ. వారముల పండుగకు మరొక పేరుంది, పెంతెకోస్తు పండుగ. 3 పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకి ఖచ్చితంగా వారు ఎక్కడెక్కడైనా చెదిరిపోయారు కదా, నలుదిక్కులు చెదిరిపోయిన వారు ఉన్నారు ఇశ్రాయేలు వారు. అలా నలుదిక్కులు చెదిరిపోయిన ఇశ్రాయేలు వారు ఈ 3 పండుగలకు మాత్రము ఖచ్చితముగా రావలసిందే. ఎక్కడికి? యెరూషలేముకి. మనకు ఇది అర్థం కావాలంటే యేసుక్రీస్తుల వారు చిన్నగా ఉన్నప్పుడు కూడా 12 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు యేసుక్రీస్తుల వారిని తీసుకొని పస్కా పండుగ కదా, వారు పండుగ తీసుకొని పోయింటారు. ఎక్కడికి? యెరూషలేముకి. అంటే ఇశ్రాయేల్ అన్న వారు ఎక్కడైనా ఉండని, వాళ్ళు బబులోన్లో ఉన్నారా, అశ్షూరులో ఉన్నారా, మిగతా ప్రాంతాలు నలుదిక్కుల ఎక్కడెక్కడైనా ఉండని, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎక్కడికి రావాలి? యెరూషలేముకే రావాలి ఖచ్చితంగా. ఇది మనసులో ఉంచుకోండి ప్రియులారా, యెరూషలేముకే రావాలి. అయితే ఆ 4 పండుగలలో విందాం ప్రియులారా జాగ్రత్తగా. ఈ 3 పండుగలకి, క్షమించండి, 3 పండుగలకి ఖచ్చితంగా యెరూషలేముకి రావాలి. అది దేవుడు ఆజ్ఞ పెట్టాడో లేదో ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒకసారి చూడండి ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము రండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను ప్రతిష్ఠితులుగా మీరు చేయు
నైవేద్యములను, మీ మ్రొక్కుబడి అర్పణములను, మీ స్వేచ్ఛార్పణములను, పశువులలోను గొర్రె మేకలలోను తొలిచూలు వాటిని తీసుకొని రావలెను. చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఖచ్చితంగా వీళ్ళు యాత్ర ఎక్కడికి చేయాలంటే ఖచ్చితంగా ఎక్కడికంటే యెరూషలేముకే దహన బలులు అర్పించాలన్నా, దశమ భాగాలు ఇవ్వాలన్నా, నైవేద్యాలు అర్పించాలన్నా, మొక్కు బలులు చెల్లించాలన్నా ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికి రావాలి? యెరూషలేముకే రావాలి. అదే 11వ వచనంలో కూడా చెప్తారు చూడండి, నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములను, మీరు యెహోవాకు మొక్కుకొను మీ శ్రేష్టమైన మొక్కుబళ్లను, మీ దేవుడైన యెహోవా తన నామమును నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలమునకే మీరు తీసుకొని రావలెను అంటున్నారు. చూడండి అంటే ఖచ్చితముగా యెరూషలేముకే వచ్చి వాళ్ళు దహన బలులు సమర్పించాలి, అక్కడికే రావాలి ఖచ్చితంగా. ఇంకొక మాట కూడా నిర్గమకాండంలో చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం చూడండి పిల్లరా. నిర్గమకాండము 34వ అధ్యాయము 23వ వచనం, సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడనైన యెహోవా సన్నిధిని కనబడలేను. ఖచ్చితంగా అక్కడ ఆయన సన్నిధిలో కనబడాలని చెబుతూ ఇంకా క్లారిటీగా మనకు కావాలంటే ద్వితీయోపదేశ కాండంలోనే 16వ అధ్యాయంలో చూడండి, ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయము వచనం కూడా 16 చదవండి. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిన కనబడవలెను. చూడండి 3 పండుగలు మనకి ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాడు. ఏమని? ఒకటి పొంగని రొట్టెల పండుగ అంటే పులియని రొట్టెల పండుగ, వారముల పండుగ, పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకి ఎక్కడెక్కడో చెదిరిపోయిన ప్రతి ఒక్క మనిషి కూడా ఆ యెరూషలేముకే రావాలి. ప్రతి ఒక్క పురుషుడు కనబడాలి. నేను రాను అనడానికి వీల్లేదు. అది దేవుడు పెట్టిన ఆజ్ఞ ప్రియులారా, దేవుడు పెట్టిన ఆజ్ఞ ప్రియులారా. ఇక్కడ ఒకటి మనకు మనసులో ఉంచుకోవాలి, ఏంటంటే పులియని రొట్టెల పండుగకి మరొక పేరు కూడా వాడతారు. ఏంటో తెలుసా? పస్కా పండుగ అని. ఎందుకంటే ఈ పస్కా పండుగకి పులియని రొట్టెల పండుగకి మధ్యలో గ్యాప్ లేదు. ఈ రోజు పస్కా పండుగ అనుకోండి, మరుసటి రోజే పులియని రొట్టెల పండుగ. అంటే ఆనాడు యూదులకు ఒక క్యాలెండర్ ఉండేది. అది వారి క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలో అబీబ్ అనే ఒక మొదటి నెలలో 14వ తారీఖున పస్కా పండుగ జరిగితే 15వ తారీఖుననే పులియని రొట్టెల పండుగ. కాబట్టి ఆ 2 పండుగలు ఒకే విధంగా పిలిచేవారు. బైబిల్ గ్రంథంలో మనకు మార్కు సువార్త 14:1లో పులియని రొట్టెల పండుగకి పస్కా పండుగ అని కూడా పిలుస్తారు. అలాగే లూకా సువార్త 22 మొదటి వచనంలో కూడా చూస్తే పులియని రొట్టెల పండుగ పేరే పస్కా పండుగ అని ఆ 2 వచనాల్లో మనకు కనపడుతుంది. ఇక రైట్, అయితే ఈ పండుగలకి ఖచ్చితముగా యెరూషలేముకి ఇశ్రాయేలు వారు రావాలి. అయితే పిల్లరా, ఈ పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ నుంచి పులియని రొట్టెల పండుగ ఉంది కదా, ఈ పులియని రొట్టెల పండుగ అన్నది ఎన్ని రోజులు జరుగుతుందంటే 14వ తారీఖు పస్కా మొదలైతే 21వ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది ఈ పండుగ. ఎన్ని రోజులు? 14వ తారీఖు ప్రారంభమై 21వ తారీఖు వరకు. ఎన్ని రోజులు లెక్కేయండి ఒకసారి? ఎన్ని రోజులు? 7 రోజులు కదా. రైట్, అంటే 7 రోజులు ఈ పండుగ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ 7 రోజులు ఈ పండుగ జరిగిన తర్వాత మనకు ఇంకొక పండుగ ఉంది. ఏదది? వారముల పండుగ, పెంతెకోస్తు పండుగ. అది ఎన్ని రోజులకు జరుగుతుందో తెలుసా? 7 వారాలకి. ఎన్ని వారాలకి? ఈ పండుగలు జరిగిన తర్వాత 7 వారాలకి ఆ పండుగ వస్తుంది. వారముల పండుగ అన్నారు అందుకే దానికి. పెంతెకోస్తు పండుగ అంటే ఈ పండుగలు జరిగిన 50వ రోజుకి ఆ పండుగ వస్తుంది. పెంతెకోస్తు అన్నారు కదా, పెంత్ అంటేనే 50 అని అర్థం. అంటే ఈ నలుదిక్కుల నుండి వచ్చిన ఈ ప్రజలు చాలా దూర నలుదిక్కులు చెదిరిపోయారు కదా దాడులు జరిగినప్పుడు. ఆ నలుదిక్కుల నుండి వచ్చిన ఈ ప్రజలు వచ్చిన తర్వాత వారం రోజులు ఆ పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ చేసుకున్న తర్వాత మరలా పెంతెకోస్తు పండుగ రావాలంటే రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఆ రోజు వాహన సౌకర్యం లేదు, వెళ్ళిపోవడానికే సమయం సరిపోయేది కాదు. అందుకని వాళ్ళు వచ్చిన వారు ఏం చేసేవారంటే అక్కడే ఉండేవారు. ఆ 50 రోజులు అక్కడే ఉండి ఆ పెంతెకోస్తు పండుగ చేసుకొని వెళ్ళిపోయేవారు. అయితే పిల్లరా, అలా వెళ్ళిపోయేవారు కదా. ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటి అర్థం కావాలి.
అలా వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగేదో తెలుసా? వీళ్ళు వస్తున్నారు, ప్రతి ఒక్కరు దేవుడు పెట్టిన ఆజ్ఞకు లోబడి ఇశ్రాయేల్ వారికి అందరూ కూడా దహన బలులు ఖచ్చితంగా అర్పించాల్సిందే, సంవత్సరంలో ఖచ్చితంగా ఈ పండుగలకి రావాల్సిందే. అలా వస్తున్నారు. వస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు ఇశ్రాయేల్ వారి అపోస్తులతో ఏమనంటే, మీరు ఖచ్చితంగా తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్నాడు, మీరు ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. అపోస్తులారా, మీరు ఖచ్చితంగా యెరూషలేములోనే ఉండాలి. పరిశుద్ధాత్ముడు రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారు? పరిశుద్ధాత్ముడు రాబోతున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎక్కడికి, ఏ ప్రాంతాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉండాలని చెప్పాడు. చూడండి, ఇప్పుడు రండి అపోస్తుల కార్యంలోకి. ఇప్పుడు చెప్పిన చరిత్ర అంతా మనసులో పెట్టుకొని ఒకసారి అపోస్తుల కార్యంలోకి రండి, మొదటి అధ్యాయంలోకి రండి. అపోస్తుల కార్యం మొదటి అధ్యాయము. చూడండి పిల్లారా, ఇక్కడ మనం చూడండి 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి. చూడండి, యెరూషలేము నుండి వెళ్ళకూడదు మీరు. అపోస్తులు యేసుక్రీస్తుల వారు చెప్తున్నారు, ఆయన మీరు ఇక్కడ ఈ యెరూషలేములోనే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు ఉండాలంటున్నాడు తెలుసా? ఒక కార్యం జరగబోతుంది అని చెప్పాడు ఆ శిష్యులతో. 8వ వచనంలో, మీరు యూదయలోను, యెరూషలేములోను, గలిలయలోను, ఈ ప్రాంతాలు మాత్రమే కాదు, బూది గంతముల వరకు నా గురించి మీరు సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యం ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు యెరూషలేములోనే ఉండాలి, ఎటు వెళ్ళకండి అని చెప్పాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు పండగ రాబోతుంది, పస్కా పండగ రాబోతుంది, పులియన్ రొట్టెల పండగ రాబోతుంది. ఆ పండగలు అయిపోయిన తర్వాత పెంతెకోస్తు పండగ రాబోతుంది. ఆ పండుగలకి ఖచ్చితముగా ప్రపంచ నలుమూలలు చెదిరిపోయిన ఇశ్రాయేలు వారందరూ కూడా ఆ పండగలకు వస్తారు. ఇప్పుడు మీరు 12 మంది కలిసి ప్రపంచ నలుమూలలు వెళ్ళాలంటే, సువార్త ప్రకటించాలంటే వారి వల్ల కాదు. మనుషులు వారు నడుచుకుంటూ వెళ్ళి ఎన్ని ప్రాంతాలు తిరుగుతారండి చెప్పండి ఒకసారి? ఎన్ని ఖండాలు తిరగలేరు కదా, ఎందుకంటే ప్రయాణ సౌకర్యం సరిగా లేదు. అలా వెళ్ళలేరు కాబట్టి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వలేరు కాబట్టి ఆయన ఒక ప్లాన్ చేశాడు. మీరు వెళ్ళలేరు కానీ దేవుడు ఏం చేశాడంటే, వారినే మీ యొద్దకు రప్పిస్తే కదా, ఇప్పుడు బూది గంతముల వరకు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యం ఇవ్వాలంటే ఈ 12 మంది మొత్తం ప్రపంచం అంతా తిరిగి చెప్పాలంటే చెప్పలేరు. ఇప్పుడు ప్రపంచ నలుమూలలో ఉన్న వారినే మీ యొద్దకు నడిపిస్తే అప్పుడు చెప్పగలరా లేదా? ఒకసారి చెప్పండి. చెప్పగలరు. అది ఆలోచించాడు దేవుడు. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సాధ్యం కదా. అప్పుడు ఆలోచించిన దేవుడు, మీరు యెరూషలేములోనే ఉండాలని చెప్పాడు. వాళ్ళు యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు ఉన్న తర్వాత పస్కా పండుగ వచ్చింది, వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ పస్కా పండుగ చేశారు, తర్వాత పులియన్ రొట్టెల పండుగ చేశారు. ఆ 7 రోజులు ఆ పండుగలు చేశారు. చేసిన తర్వాత ఆ మధ్యలో గ్యాపు 50 రోజులు, 49 రోజులు వారముల పండుగ ఉంది కదా, 49 రోజులు ఈ అపోస్తులు ఉన్నారు కదా, ఆ 49 రోజులు అపోస్తుల యొద్ద దేవుని సువార్త నేర్చుకున్నారు. వీళ్ళు ఎవరు? నలుదిక్కుల నుండి వచ్చిన ఇశ్రాయేలు వారు, ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ఇశ్రాయేలు వారు ఇప్పుడు ఆ పండుగను ముగించుకొని పోవాలి. వీళ్ళు అవకాశం లేదు ఇక మరలా వెళ్తానంటే. చుట్టుపట్ల నలుదిక్కుల నుండి వచ్చిన వారు మరలా వెళ్ళి రావడానికి వారికి సమయం సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? అక్కడే ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆ 49 రోజులు దేవుని వాక్యము అపోస్తుల యొద్ద నేర్చుకున్నారు. పాత నిబంధన కింద ఉన్న ఆ ఇశ్రాయేలు వారు క్రొత్త నిబంధన మాటలు నేర్చుకున్న తర్వాత ఇక వారముల పండుగ వచ్చేసింది. అదే పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగ రోజున ఒక అద్భుతం జరగబోతుంది. అదేంటో ఒకసారి చూడండి పిల్లారా. ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగాడిక. ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగాడు. వారు శక్తిని పొందుతారని చెప్పాడు కదా, అలా పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగిన తర్వాత ఏం జరుగుతుందో 5వ వచనం చదవండి ఒకసారి. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. చూడండి ఏం జరిగిందట. ఆ కాలం అంటే ఏ కాలము? ఈ పండుగల కాలమున. పండుగలకు వచ్చారు కదా,
పస్కా పండుగకు పులియన్ రొట్టెల పండుగకు వచ్చారు కదా, ఆ కాలమున ఆకాశం కింద ఉండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఎందుకు? ఈ పెంతెకోస్తు పండుగ ముగించుకొని వెళ్ళిపోవాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడే కాపురం ఉండాలి వీళ్ళు. అలా కాపురం ఉన్నారు. రైట్. ఇప్పుడు కాపురం ఉన్న తర్వాత ఏం జరిగింది? ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషలతో మాట్లాడటం విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేరు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అంటే నలుదిక్కులు చెదిరిపోయిన తర్వాత ఇశ్రాయేలు వారు నలుదిక్కులకు వెళ్ళిపోయారు కదా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వారి భాషలు నేర్చుకున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళిపోయాను అనుకోండి, చెదిరిపోయిన తర్వాత అమెరికాలో నేను ఎక్కువ సంవత్సరాలు ఉంటే ఏమైపోతుంది? నాకు అమెరికాలో ఉన్న భాష, ఇంగ్లీష్ భాష నేర్చుకోనా? ఉదాహరణకు అంత ఎందుకండి, నేను బెంగళూరులో ఒక 5 సంవత్సరాలు ఉన్నాను. 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తర్వాత నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న కన్నడ భాష నేర్చుకున్నాను, హిందీ భాష నేర్చుకున్నాను. ఎందుకు? ఒక 5 సంవత్సరాలు ఉంటేనే వారితో కన్నడ మాట్లాడేవాడిని, ఇది హిందీ మాట్లాడేవాడిని. ఎందుకంటే మనం అక్కడ ఉన్నామనుకోండి ఖచ్చితంగా ఆ భాష నేర్చుకుంటాం. అలాగే ఈ యూదులు, యెరూషలేములో ఉన్న యూదులు చెదిరిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు ఉన్నారు కదా అక్కడ నలుదిక్కులు, అక్కడక్కడ వారి భాషలు వీళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు వారందరి భాషల్లో అపోస్తులు ప్రకటించాలంటే వాళ్ళు ప్రకటించలేరు, వీరి భాష ఒక్కటే కదా. అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ వారిలో ఉండి వారందరికీ అర్థమయ్యే భాషలతో వారి భాషలతో సువార్త ప్రకటించడం మొదలు పెట్టేశాడు. అలా మొదలు పెట్టేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు అనుకుంటున్నారంట, ఇదేంటి వీళ్ళు మన భాషలతో మాట్లాడుతున్నారేంటి, మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నారేంటి, ఆశ్చర్యపోతున్నారంట పిల్లరా. అలా ఆశ్చర్యపోతూ ఏమంటున్నారో తెలుసా? వీరు మాట్లాడటం మనము వినుచున్నామే, ఇదేమి అని చెప్పి వాళ్ళు నలుదిక్కుల నుండి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఇప్పుడు చెప్తాను చూడండి. తూర్పు నుండి, బాగా జాగ్రత్తగా చూడండి బైబిల్ చదివేవారు, 9వ వచనం చూడండి. తూర్పు నుండి ఎవరెవరు వచ్చారంటే చూడండి పిల్లరా, పార్దీయులు, మీకు కనపడుతుంది చూడండి ఒకసారి. పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా ఈ ప్రాంతాల నుండి వచ్చిన వారందరూ ఎక్కడ నుండి వచ్చారో తెలుసా? యెరూషలేముకు తూర్పు భాగంలో నుండి వచ్చిన వారు. మీకు మ్యాపులో బైబిల్ గ్రంథంలో చివరిలో 4 మ్యాపులు ఉంటాయి చూడండి ఒకసారి. ఆ 4 మ్యాపుల్లో మొదటి మ్యాపు అబ్రహాము ప్రయాణం చేసిన దేశములు అన్న మ్యాప్ మీకు కనపడుతుంది. ఒకసారి చూడండి పిల్లరా. అబ్రహాము ప్రయాణం చేసిన ప్రదేశములు అన్న మ్యాప్ మీకు కనపడుతుందా? కొత్త బైబిల్లో ఉండవండి, చాలా మ్యాప్స్ వచ్చేసాయి, కానీ అప్పుడు పాత బైబిల్లో 4 మ్యాప్లే మాత్రమే ఉండేవి. ఆ మ్యాపుల్లో అబ్రహాము ప్రయాణం చేసిన దేశములు అన్న దగ్గర మీకు చూస్తున్నారు ఎవరైనా? పాత బైబిల్ ఎవరి దగ్గర ఉందో ఒకసారి చేయొద్దండి. పాత బైబిల్ ఉన్నవారు ఎవరి దగ్గర పాత బైబిల్ ఉన్నట్టు లేదు, ఎందుకంటే అందరి దగ్గర మీ దగ్గర ఉంది అన్న. రైట్. చూడండి, మనకు అబ్రహాము ప్రయాణం చేసిన దేశములన్న మ్యాప్ ఎవరికి దొరికిందా? మొదటి మ్యాప్, మొట్టమొదటి మ్యాపే. అక్కడ మీకు యెరూషలేము అన్న ఒక ప్రాంతం మీకు కనపడాలి చూడండి, ఊరు యెరూషలేము అన్నది కనపడిందా? దానికి తూర్పున, ఇప్పుడు తూర్పు నుండి వచ్చారు లేదా మీకు చూపిస్తున్నాను. నలుదిక్కుల నుండి రావాలి కదా, నలుదిక్కుల నుండి వచ్చిన వారిలో తూర్పుగా ఎవరెవరు వచ్చారంటే మనం చదువుకున్నాం కదా, పార్దీయులు అన్నవారు, అలాగే మాదీయులు. ఇక్కడ చూడండి, మాదీ అన్న పేరు మీకు ఉత్తర దిశగా ఒకసారి చూడండి, పైన కనపడుతుంటుంది మాదియా అని. పైకి రండి, ఇక్కడ ఉత్తర దిశ చూడండి, అక్కడ పైన మీకు మాది అని కనపడిందా? రైట్. ఇక కిందికి వస్తే ఆ మాది నుండి కిందికి వస్తే ఏలాము అని కనపడుతుంది చూడండి, కనపడిందా? రైట్. కనపడిన త్వరగా మీరు చెప్పండి, నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎలామీలు, ఆయన చెప్పాడు కదా, పార్దీయులు, మాదీయులు, ఎలామీలు, ఇంకా మెసొపొతేమియులు అన్నాడు. మెసొపొతేమియులు ఎవరంటే మనకు పేరు కనపడదు కానీ ఆ ప్రాంతం కనపడుతుంటుంది. మీకు ఒకసారి మెసొపొతేమియా చరిత్ర చెప్పాను కదా. మెసొపొతేమియా భూభాగం ఎక్కడ? 2 నదుల మధ్య భూభాగం, అదే హిద్దెకేలు, టైగ్రిస్, ఈ 2 నదుల మధ్య భూభాగం కదా. ఇక్కడ మనకు యువతల ఫరాత్ నది ఉంటుంది, అవతల హిద్దెకేలు నది ఉంటుంది. ఈ 2 నదుల మధ్య ఉన్న భూభాగమే. ఆ భూభాగం ఏంటో అశ్షూరు, బాబేలు, కల్దయ, ఇవన్నీ ప్రాంతాలు ఉన్నాయి కదా, అదే మెసొపొతేమియా భూభాగం. అంటే తూర్పు నుండి ఇక్కడ చెదిరిపోయిన వారందరూ కూడా వచ్చారు. తర్వాత ఉత్తరం నుండి వచ్చిన వారు కూడా ఒకసారి చూడండి, 9వ వచనంలోనే యూదయ అంటే లోకల్లో ఉన్నవారు. రైట్. తర్వాత ఉత్తరం నుండి వచ్చిన వారు కప్పదోకియా, పొంతు, ఆసియా,
పుగ్రియా, ఈ ప్రాంతాల నుండి వచ్చిన వారు, ఉత్తరం నుండి వచ్చిన వారు. ఇది మీకు ఈ పేర్లు కనపడాలంటే అలాగే మరల మ్యాప్లోకి వస్తే 4వ మ్యాప్, చివరి మ్యాప్ చూడండి ఒకసారి. త్వరగా చూపించి నేను ముగిస్తాను చూడండి పిల్లరా, సమయం మనకు అయిపోతుంది కనుక. 4వ మ్యాప్ చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు. ఈ దాంట్లో ఈ మ్యాప్లో మనం చూస్తే ఈ 4 ఊర్లు కనపడతాయి. ఏవేవంటే కప్పదోకియా, పొంతు, ఆసియా, పుగ్రియా. మీరు మ్యాప్ కావాలనుకున్నవారు తర్వాత చూద్దరు, ఎందుకంటే సమయం లేట్ అవుతుంది కనుక మనకు ముగించుకోవాలి. ఇక్కడ ఈ ప్రాంతాల వారు ఉత్తరం నుండి వచ్చిన వారు. తర్వాత దక్షిణం నుండి వచ్చిన వారు ఎవరంటే ఐగుప్తు 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 అను దేశముల యందు వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, వీళ్ళు దక్షిణం నుండి వచ్చారు. ఇక పశ్చిమ నుండి వచ్చిన వారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, వీళ్ళు యూదులు, క్రేతీయులు, అరబ్బీలు, వీళ్ళు పశ్చిమ నుండి వచ్చిన వారు అనమాట. అంటే నలుదిక్కుల నుండి చెదిరిపోయిన వారు వచ్చారా లేదా? ఇప్పుడు చెప్పండి, వచ్చారు కదా. ఈ ప్రాంతాలను చూస్తే నలుదిక్కుల నుండి ఆ యెరూషలేముకి ఖచ్చితంగా వచ్చారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమని చెప్పారు? మీరు భూదిగంతముల వరకు నాకు సాక్ష్యం ఇవ్వాలి అని చెప్పాడు కదా. అయితే ఇప్పుడు భూదిగంతముల నుండి వచ్చిన జనులందరూ యెరూషలేముకి వచ్చారు. అయితే అలా వచ్చిన రోజు పెంతెకొస్తు పండుగ రోజు పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత అపోస్తలులోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు వారి వారి భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు మాట్లాడింటే 3,000 మంది క్రీస్తు సంఘంలో చేర్చబడ్డారు పిల్లారా. ఏమైపోయారు? 3,000 మంది. అంటే అందరికి సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు 3,000 మంది మారిపోయారు. ఎక్కడ నుండి వచ్చిన వారు? నలుదిక్కుల నుండి వచ్చిన వారు, భూది గంతముల నుండి వచ్చిన వారు. అలా వచ్చిన వారందరూ 3,000 మంది మారిపోయారు. అంటే పిల్లరా, వీళ్ళు అక్కడికి వచ్చి అపోస్తలుల ద్వారా సువార్త విని వీళ్ళందరూ కూడా మారిపోయారు. ఇప్పుడు మనకు 8వ వచనంలో ఉన్న ఆ మాట నెరవేరిందా లేదా చెప్పండి. యేసుక్రీస్తుల వారు చెప్పారు కదా, మీరు యెరూషలేములోనే మాత్రమే కాదు, యూదయలోను, సమరయలోను, గలిలయలోను, భూది గంతముల వరకు నా గురించి మీరు సాక్ష్యం చెప్పాలన్నాడు కదా. ఇప్పుడు ఆ మాట నెరవేరిందా లేదా? నెరవేరింది. అయితే నెరవేరిన తర్వాత వీళ్ళు అక్కడ వచ్చి నేర్చుకున్నారు కదా, బాప్తిసం తీసుకున్నారు కదా. తీసుకున్న ఈ 3,000 మంది ఉన్నారే, వీళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? మరలా ఆ పెంతెకొస్తు పండుగ ముగించుకున్నారు. మరలా వెళ్ళిపోతున్న వారి ప్రాంతాలకి వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేశారో తెలుసా? వెళ్ళిపోయిన తర్వాత ఆ నలుదిక్కులు చెదిరిపోయిన వీళ్ళు వెళ్ళిపోయి వారి ప్రాంతాల్లో క్రీస్తు సువార్త చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు అలా చెప్పడం ద్వారా నలుదిక్కులు ఆయన సువార్త వెళ్ళిపోయింది పిల్లారా. ఇది ఆయన చెప్పాడు, యేసుక్రీస్తుల వారు కోరుకున్నారు. ఆయన కోరుకున్నట్టుగానే అది జరిగింది పిల్లారా. అందుకనే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది చూడండి, నేను ముగిస్తాను త్వరగా. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం చూడండి పిల్లారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశముల యందు చెదరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది. ఎవరికి రాస్తున్నారు చూడండి నేను పత్రిక. యాకోబు అన్ని దేశముల యందు చెదిరియున్న 12 గోత్రాల వారికి రాస్తున్నాడు. అంటే చెదిరిపోయారు కదా అన్ని దేశాల యందు, నలుదిక్కులు చెదిరిపోయారు కదా. ఆ చెదిరిపోయిన వారికి యాకోబు గారు పత్రిక కూడా రాస్తున్నారు. అంటే పిల్లరా, ఇదన్నిటికీ మనము అర్థం చేసుకోవడానికి ఒక విషయం చెప్తాను చూడండి. క్రీస్తు సువార్త అన్నది ప్రపంచం అంతా తెలియాలి. ప్రపంచం అంతా తెలిస్తే అప్పుడు అంతం వస్తుంది. ఆనాడు వారి యుగానికి, ధర్మశాస్త్ర యుగానికి అంతం రావడానికి అప్పుడు ఇశ్రాయేలు వారికి అంతముంది, వారి యుగానికి అంతముంది. ప్రత్యేక జనంగా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, ఆ యుగాన్ని ముగించబోతున్నాడు. అది క్రీస్తు శకం 70లో ముగించేశాడు ఆ యుగాన్ని. వారికి అంతం రాబోతుంది, మీరు మారాలని అపోస్తలుల ద్వారా సువార్త ప్రకటింపజేశాడు. నలుదిక్కులుగా ప్రకటింపజేసిన తర్వాత మారిన వారందరూ క్రీస్తు శకం 70లో భయంకరంగా నాశనానికి గురైపోయారు. అయితే ఈ రోజు కూడా క్రీస్తు రెండవ రాకడ మనకుంది. అయితే మనము కూడా పిల్లలు ఆయన గురించి తెలుసుకున్న మనం కూడా మన ప్రాంతాల్లో మనము సువార్త ప్రకటించాలి. ఒకనాడు ఈ అపోస్తులు ఎలా ప్రకటించారో, వారి ద్వారా నేర్చుకున్న వారు, నలుదిక్కులు చేరిపోయిన వారు ఎలాగైతే ప్రకటించారో, మనము కూడా ఖచ్చితంగా దేవుని సువార్తలు చేత పట్టుకొని ప్రాంతాలకు నలుమూలలు వెళ్ళిపోయి మనం కూడా సువార్త ప్రకటించాలి. అలా ప్రకటిస్తే
అలా మనము కూడా నలుదిక్కుల వెళ్ళి ప్రకటిస్తే, సకల జనులకు సాక్ష్యార్థంగా దేవుని మాటలు అందిస్తే మారినవాడు రక్షింపబడతాడు. మారకుంటే భయంకరమైన నరకానికి జారిపోతాడు. ఒకనాడు ఇశ్రాయేలు వారు భయంకరమైన నరక శిక్షకు పాత్రులయ్యారు. వాళ్ళు భయంకరమైన శిక్షకు లోపడారు. మనము కూడా మన వంతుగా దేవుని గురించి తెలుసుకున్న మనం, ఆయన సువార్తను తెలుసుకున్న మనం, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం ఒకనాడు అపోస్తల వలె మనము కూడా తెలుసుకున్న తర్వాత నలుదిక్కులు మనకు సాధ్యమైనంత వరకు మనము ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఈ లోకానికి అంతం వస్తుంది. ఈ లోకం క్రీస్తు రెండవ రాకట వస్తుంది. కాబట్టి ఇది తెలుసుకొని క్రీస్తు రెండవ రాకట ఇప్పటికే ప్రపంచమంతా సువార్త వెళ్ళిపోతూ ఉంది. ఆనాడు వారి యొద్దకి అపోస్తల యొద్దకి దేవుడు ఎలాగైతే మనుషులను తెప్పించాడో ఈ రోజు కూడా ఒక నెట్వర్క్ పెట్టాడు, సోషల్ నెట్వర్క్ కదా. మనం ఈ రోజు ఇక్కడ మాట్లాడితే మొబైల్ ద్వారా ఇంటర్నెట్లో పెట్టామనుకోండి, యూట్యూబ్లో పెట్టామనుకోండి, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది వాక్యం. అలా కూడా దేవుడు ఖండాలు దాటి చేస్తున్నాడు, నలుమూలలు వెళ్ళేటట్లు చేస్తున్నాడు. అయితే ఆ సువార్త అన్నది నలుదిక్కుల ప్రవేశిస్తూ ఉంది. అయితే అంతం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము అంతం రాకముందే ఖచ్చితంగా మన జీవితాలను బాగు చేసుకొని మన భక్తి జీవితాన్ని కోల్పోకుండా భక్తిగా మనం ఉంటూ దేవుని పనిలో ప్రతి ఒక్కరూ ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉన్న 8వ వచనం మీ అందరికి కూడా అర్థమైందమ్మా? అర్థమైంది కదమ్మా? ఆయన నలుదిక్కులో ప్రకటించాలన్నాడు. ప్రకటించారో లేదో మీకు తెలియజేశాను. కాబట్టి మరి ఇందును బట్టి నేను ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు దేవా తండ్రి. ఇంతవరకు మరి నీ మాటలనైనా చరిత్రలో ఏం జరిగిందో అని చరిత్ర పరంగానైనా కొద్ది నిమిషాలు నీ బిడ్డలకు వివరించాను నాయన. మరి వారికి అర్థమైందో లేదో మరి నాకు తెలియదు, కానీ అర్థమైన వారు ధన్యులు నాయన. మరి ఒకనాడు ఇశ్రాయేలు యుగానికి అంతంగా ఉన్నట్లే ఈనాడు కూడా నైనా మా యుగానికి, క్రొత్త నిబంధన యుగానికి కూడా అంతం ఉంది. అది నువ్వు ఎప్పుడు వస్తావో ఆ రోజు యుగాంతం కనుకనైనా వచ్చేదానికంటే ముందుగా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి భక్తి జీవితాన్ని కాపాడుకొని నీ రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని దయచేయండి నాయన. మరి ఆశీర్వాదం తీసుకుందాం పిల్లారా. మన పరమ తండ్రి ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన వారందరికీ సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై